1 కేజీ చికెన్తో ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకున్నారంటే మీరు గిన్నె ఖాళీ చేస్తారండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలేకి, బిర్యానీలేకి, దోశలేకి చాలా బాగుంటుంది. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చికెను, ఆనియన్స్ 2 సన్నగా తరిగి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి 3 సన్నగా తరిగి పెట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూను, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, మీ రుచికి తగినట్టు తీసుకోండి, మిరప్పొడి 2 టేబుల్ స్పూన్లు, మీ కారాన్ని బట్టి తీసుకోండి, ఆర్చి చికెన్ మసాలా 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను కొద్దిగా ఉప్పు వేసుకోండి. అది బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం అండి. మళ్ళీ చికెన్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇది బాగా వేయించుకొని ఇప్పుడు పుదీనా కొద్దిగా వేసుకొని బాగా వేయించుకుందాం. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకున్న చికెన్ని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. ఆ చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇంకిపోతే 80% ఉడికిపోతుందండి చికెను. ఇది చూడండి, ఈ విధంగా బాగా ఇంకిపోయినాయి వాటర్ అంతా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మిరప్పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి, ఆచి చికెన్ మసాలా, మిరియాల పొడి, గరం మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొబ్బరి పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొద్దిగా, కొత్తిమీర చల్లేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కొద్ది గ్రేవీ లాగా కూడా ఉంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది.